ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూథింగ్ ఎక్సిస్టెన్స్. సో ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో నా ఫేవరెట్ పర్సనలీ నా ఫేవరెట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. నేను అది ఉలవచారు. చాలా బాగుంటుందండి. ఇది నేను 1 year బ్యాక్ టేస్ట్ చేశాను. అంటే చాలా బాగుంటుంది రెసిపీ. చాలామంది టేస్ట్ చేసే ఉంటారు, కానీ నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో. అసలు కమ్మగా ఉంటుంది. అసలు ఆ టేస్ట్ అని చెప్పలేను, అమోఘంగా ఉంటుంది. అంత బాగుంటుంది టేస్ట్. నేను ఈ ఉలవచారు ఒక 1 year బ్యాక్ టేస్ట్ చేశాను. నేను అసలు ఆ టేస్ట్ మర్చిపోలేను. అండ్ నేను ట్రై చేశాను ఒక 2-3. ఉలవచారు మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయాలనే నేను చెప్తున్నాను. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఉలవచారుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాము. ముందు రోజు నైటే 1 కప్పు ఉలవలు తీసుకొని వీటిని ఒక 3-4 టైమ్స్ కడిగేసి నానబెట్టుకోవాలి. మంచినీళ్ళలో నానబెట్టుకోవాలి. ఆ మంచినీళ్ళతో పాటు మంచినీళ్ళలో నానబెట్టిన ఉలవలు ఉంటాయి కదా, వాటితో పాటు ఇంకొన్ని నీళ్లు పోసి కుక్కర్లో వేసి ఒక 10 విజిల్లు రానిచ్చుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఉలవలు ఒక 12 విజిల్స్ అయినాయండి. ఆ తర్వాత నేను ఏం చేశానంటే, ఉలవల్లో సారం దిగిద్ది కదా మొత్తం నీళ్ళు, ఆ నీళ్ళని నేను జల్లించి ఇలా తీసుకున్నాను. దాంతోపాటు ఒక 1/2 లీటర్ నీళ్ళు పోసాను ఇందులో. ఇంకా అండ్ ఉడికిన ఉలవలు ఉంటాయి కదా, 2 గుప్పెళ్ళు తీసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను. దీన్ని ఏం చేయాలంటే మనం మెత్తగా మిక్సీ పట్టుకొని ఇందులో కలుపుకోవాలి. ఇందాక చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నాను. ఉడికిన ఉలవలు ఒక 1/2 కప్ తీసుకొని మెత్తగా మిక్సీ పట్టి ఇందులో కలుపుకోవాలి. తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, మెంతులు కొన్ని, 1.5 టీ స్పూన్తో నేను 1.5 స్పూన్ ఉప్పు, 1/8 స్పూన్ పసుపు, ఈ స్పూన్తో 1.5 స్పూన్ కారం, ఇదేమో ధనియాలు జీలకర్ర పొడి 1/8 స్పూన్, అల్లం ఈ స్పూన్తో 1 స్పూన్ అల్లం, దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఒక 8-9 రెబ్బలు వేసుకోండి, కొంచెం ఎక్కువనే వేసుకోవాలి వెల్లుల్లి, కరివేపాకు 1 గుప్పెడు కరివేపాకు, మీడియం సైజ్ ఆనియన్ ఒకటి ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి, మిర్చి ఒక 3 మిర్చి కట్ చేసుకోవాలి, ఇదేమో పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టుకోండి ఇలా, కొత్తిమీర, అంతే. తాలింపు గింజలు వేసుకున్నాను. తాలింపు గింజలు కూడా వేగుతున్నాయి. ఇవి మొత్తానికి వేగిపోయిన తర్వాత ఏం చేయాలనంటే, దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఎండుమిరపకాయలు 2 వేసుకొని కలుపుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా వేగిపోయినాయండి. దీని తర్వాత ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. స్పెషల్గా ఇది నాకు చాలా ఫేవరెట్ రెసిపీ అండి. చాలా బాగుంటుంది టేస్ట్. ప్లీజ్ తప్పకుండా ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయాలి. మీరు ట్రై చేసి నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఉలవలు ఎక్కడైనా దొరుకుతాయి. ఏ స్టోర్కి వెళ్ళినా, ఏ కిరాణం స్టోర్కి వెళ్ళినా సరే తప్పకుండా దొరుకుతాయి. సో తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగిపోయింది. దాని తర్వాత చారు పోసుకుందాం. చారు అయితే పోసుకున్నాను. ఇలా పోసుకున్న తర్వాత ఇది ఉడికేంతసేపు వెయిట్ చేద్దాం మనం. ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను. మంచిగా అన్నీ కలిపి మరుగుతుంది కదా, ఈ టైంలో మనం చింతపండు రసం పోసుకోవాలి. ఇందులో చింతపండు రసంతో పాటు కొన్ని నీళ్ళు కూడా ఒక 1/2 లీటర్ ఎక్స్ట్రా నీళ్ళు పోయండి ఇందులో. ఎందుకంటే ఈ ఉలవచారు తొందరగా చిక్కబడిపోతూ ఉంటుంది, చల్లగా అయ్యే కొద్దీ చిక్కబడుతూ ఉంటుంది. సో కొన్ని నీళ్ళు ఎక్కువ ఉండాలి ఈ చారుకి. ఎన్ని నీళ్ళు ఉన్నా ఎలా ఉన్నా టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయాలి ఇది. చింతపండు రసం ఇప్పుడే పోసుకున్నాను. ఇప్పుడు ఇది ఒక 10 నిమిషాలు ఉడకాలండి. మంచిగా కరెక్ట్గా ఉడకాలి. 10 నిమిషాలు. చారు ఇలా మంచిగా ఉడుకుతుంది. 10 నిమిషాలు అయింది. ఈ టైంలో ఏం చేయాలంటే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, మిరపకాయలు వేసుకుందామండి. ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు మరీ ఉడకద్దు, మనం తినేటప్పుడు నోట్లో క్రిస్పీగా ఉండాలి, అలా ఉడకాలంతే. మరీ ఎక్కువ కూడా ఉడకద్దు. మళ్ళీ ఇప్పుడు ఏం వేసుకుందామనంటే ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఉప్పు కూడా చూసుకొని తక్కువైతే ఉప్పు వేసుకోండి. నాకు కొంచెం ఉప్పు తక్కువైంది, సో నేను కొంచెం ఉప్పు వేసుకున్నాను. సరిపడు ఉప్పు వేసుకొని ఇది ఒక 5 నిమిషాలు మరగనిద్దాము. దాని తర్వాత
ఒక 1/8 టీ స్పూన్ బెల్లం పౌడర్ వేసుకోండి, ఎందుకంటే అన్ని ఫ్లేవర్స్ని బ్యాలెన్స్ చేస్తుంది బెల్లం. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది, అమోఘంగా ఉంటుంది. సో బెల్లం వేసుకుందాం ఇప్పుడు. బెల్లం వేసుకున్నాను, దాంతోపాటు కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపి మొత్తం కలిసాక స్టవ్ ఆఫ్ చేసేయడమే. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం రండి. చూడండి, నేను చారు రైస్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. అమోఘంగా ఉంది టేస్ట్. అసలు నేను ఇది వర్ణించలేనండి టేస్ట్. నాకైతే చాలా ఇష్టం ఉలవచారు. మీరు తప్పకుండా ట్రై చేయాలి. ఇది ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఇందులో ఏంటంటే తినేటప్పుడు మధ్య మధ్యలో ఆనియన్ క్రంచీనెస్, ఉలవల ఫ్లేవర్, వెల్లుల్లి ఫ్లేవర్, వెల్లుల్లి ఎక్కువ వేసుకున్నాం కదా దాని ఫ్లేవర్, ఇవన్నీ కలిపి అసలు అద్భుతమైన టేస్ట్ ఇది. ప్లీజ్ ట్రై ఇట్. ఇంకో ముద్ద దీన్ని చూపిస్తా. చెప్పాలంటే నాకు మాట్లాడాలనిపించదు, తినేయాలనిపిస్తూనే ఉంది. మీరు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. నాకు ఇందులో ఒకటి ఏంటంటే అండి, తప్పకుండా మీరు రోజు తినేదానికంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, అప్పుడే బాగుంటుంది. అలానే చింతపండు కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి. చింతపండు ఎప్పుడు రోజుట్లా కాకుండా కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది, సూపర్ ఉంటుంది టేస్ట్. అసలు నాకు మాట్లాడాలనిపించట్లేదు, తినాలని అనిపిస్తుంది. సో ఈ ఉలవచారు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సబ్స్క్రైబర్స్. నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. దాంతోపాటు మీరు ప్లీజ్ షేర్ మై రెసిపీ మీ వాట్సాప్ల ద్వారా కానీ, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, మీ గ్రూప్స్ ఉంటాయి కదా అందులో షేర్ చేయండి. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.